అరుణాం కరుణాతరంగితాక్షీం హృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను, నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకు నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము బాధ్యతతో వ్యవహరించి పనులను సకాలంలో పూర్తి చేస్తుంటారు. మీ సామర్థ్యం బాగుంటుంది, చేసేటువంటి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇంకా విశేషించి ఏ సమయానికి ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా మీరు తీసుకునేటువంటి శక్తితో ముందుకు కొనసాగుతారు. ఇంకా మీరు ముందుకు వెడుతున్నందువలన రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులు, అలాగే అధికార వర్గంలో ఉన్నటువంటి మిత్రులు కూడా మీరు సహకరించి పనులు సకాలంలో పూర్తి అయ్యేటట్లుగా చేస్తుంటారు. వాహనాల విషయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణ సమయంలో శ్రీ గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వలన ప్రయాణం సులభంగా నెరవేరడంతో పాటుగా ఏ దోషాలను మనం చూస్తుంటామో అటువంటి దోషాలకు అతీతంగా మీరు వ్యవహరించగలుగుతారు. ముఖ్యంగా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు ప్రయాణం చేసి ఎక్కడైతే పని చేసుకుంటున్నారో అక్కడి నుంచి కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. వృత్తి స్థానం అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు బాగుంటాయి. మీరు చెప్పేటువంటి సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. స్నేహ సంబంధాలు బలంగా ఉంటాయి. ఆ స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నింటిని విడిచిపెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా అది భవిష్యత్తులో మీకు పుణ్యబలం రూపంలో సహకరించేదిగా అభివృద్ధి కారకంగా మిగులుతుంటుంది. మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయా లేదా అనేటువంటిది మాత్రం పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే ఎలాగా ఆకట్టుకుంటాయి, కానీ ప్రస్తుతము ఆ విషయాల గురించి ఆలోచించడం వలన పనిపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. సంతాన వర్గంలోని వారు కూడా తమ కృషిని తాము కొనసాగిస్తూ మీ యొక్క అభివృద్ధికి, మీకు గౌరవాన్ని ఇవ్వడానికి కూడా ఉపకరించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది వారికి. స్నేహ సంబంధాల విషయంలో మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది గతం కంటే మెరుగైందిగా భావన చేయవచ్చు. ఇతరుల వల్ల మనకు ఇబ్బందిని కలిగించుకోవడం అనేటువంటి దానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో తీసుకునేటువంటి శ్రద్ధ ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. సకాలంలో పనులను పూర్తి చేసేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. శత్రువులపై విజయం అనేటువంటిది కూడా మీకు అభివృద్ధి కారకంగా భాషిస్తుంది. ఇంకా విశేషించి మీరు చేసేటువంటి పనులలో ఏకాగ్రత కలిగి ఉండడము, ఆ విధంగానే చేసేటువంటి పనిని ఇతరులకు కూడా లాభప్రదంగా ఉండేలా చేయగలగడము అనేవి మీ గౌరవాన్ని పెంపొందించే లక్షణం కలిగిన అంశాలు.